మత్తయి 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడబోతున్నాం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని మనం చూడగలుగుతున్నాం. ఓకే, సో ఇక్కడ మత్తయి 4వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, ఇక్కడ అపవాది వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని టెస్ట్ చేస్తున్నాడు. ఏం టెస్ట్ చేస్తున్నాడు? అన్నిటినీ ఇవ్వటానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఈ రాయిని రొట్టెగా చేయ్యా అని చెప్పేసి ఫస్ట్ అడుగుతున్నాడు. సెకండ్ ఏమంటున్నాడంటే, పైనుండి మీరు కింద పడిపోతే దేవదూతలు వచ్చి మిమ్మల్ని కాపాడుతారు కదా అని అంటున్నాడు. మూడోది అపవాది ఏమన్నాడంటే, ఈ నగరం అంతా చూపించి ఇవన్నిటిని కూడా నేను నీకు ఇచ్చేస్తానని చెప్పేసి 3 శోధనలు మరి అపవాది ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఇస్తున్నాడు. మనం గమనించవలసింది ఏం తెలుసా? అక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంది? ఏమేమి చెప్పి శోధించాడు? 3 చెప్పాడు. అందరు మంచిగా వినండి. ఎన్ని? 3 చెప్పాడు. యాక్చువల్గా మీకు ఒకటి తెలుసా? అది 3తో ఆగవలసింది కాదు. అక్కడ అపవాది శోధించింది 3తో ఆగవలసింది కాదు. అక్కడ యాక్చువల్గా ఫస్ట్ దానితోనే ఆగవలసింది, కానీ 3వ వరకు అక్కడ ఆగింది. ఎందుకు ఆగింది అనేది చాలా ముఖ్యం. అక్కడ 3తో కూడా ఆగకపోయేది, ఇంకా అది వెళ్తూనే ఉండేది అన్నమాట లైన్, ఆ టెస్ట్ అనేది. కానీ అక్కడ ఎందుకు తెలుసా ఆగింది? ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే 10వ వచనం ఇంకోసారి రీడ్ చేయండి స్లోగా. యేసు వానితో, సాతానా పొమ్ము ఏమన్నాడు? సాతానా పొమ్ము అని అన్నాడు. మీరు మొదటి శోధన మనం చూసేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమనలేదంటే పొమ్మా సాతానా అని చెప్పలే. ఎంతమందికి అర్థమైంది? సాతానా వెనక్కి పొమ్ము అని చెప్పలే. వీడు ఏం చేస్తుంటారా బాబు, ఏదో గెలకటానికి వచ్చాడు, ఏం చెప్తుందో విందామని ఫస్ట్ విన్నాడు. వింటే సరే ఒకసారి చెప్తే ఇది వింటున్నాను కదా అని వింటూ ఉన్నాడు అన్నమాట. రెండోది టెస్ట్ పెట్టేటప్పుడు కూడా వింటూనే ఉన్నాడు. కానీ 3వది టెస్ట్ పెట్టేటప్పుడు ఆయనకి ఏమర్థమైంది తెలుసా? వీడిని వదిలిపెడుతుంటే ఇక జీవితం మొత్తం ఇదే అడుగుతుంటాడు. ఫస్ట్ వీడిని సాతానా పోము అని చెప్పిన వెంటనే ఏమైంది తెలుసా? అపవాది వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. మన జీవితంలో కూడా కొన్నిసార్లు క్రిస్టియన్స్ మనం ఏం చేస్తుంటాం తెలుసా? అపవాదికి కొన్నిసార్లు చోటు ఇచ్చిన తర్వాత కూడా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చోటు ఇచ్చాడని నేను చెప్పట్లే, కానీ అవకాశం ఇచ్చాడు. ఆయన ఏం చెప్తుండో విందామని. వింటూ ఉంటే వాడు ఏం చేశాడంటే ఇంకా టైం మొత్తం తీసేద్దామని అనుకున్నాడు. కానీ ప్రభు ఏం చేశాడంటే, సాతానా పోము అంటే మొదటి శోధనలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పి ఉంటే వాడు వెళ్ళిపోయేది. కానీ ఆ 3వ శోధన వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆగాడు. ఆగుతున్నాడు. వీడిని చూస్తుంటే బిల్డింగ్ పైన తీసుకెళ్తుండు, రాయిని రొట్టెగా చేయమంటుండు, పైనుంచి కింద దుంకమంటుండు. రే ఆగరా బాబు అని చెప్పేసి ఫస్ట్ పోరా బయటికి అన్నాడు. ఆమెన్. మన జీవితంలో కూడా ఏం చేయాలి తెలుసు? మనం కూడా మన జీవితంలో ఎప్పుడు చూస్తూ ఉండకూడదు. కొన్నిసార్లు మా జీవితం నుంచి బయటికి వెళ్ళని చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడు చూస్తూనే ఉంటే అలాగే ఉంటాం. కానీ ఒక్కరోజు నిలబడాలి కదా. ఆ రోజు ఏ రోజు? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. ఫస్ట్ పోరా ఇక్కడి నుంచి బయలుదేరి అన్నాడు. దాని తర్వాత అస్సలు రాలే మళ్ళీ ఆయన జీవితంలో. మళ్ళీ ఎప్పుడు వచ్చాడంటే సిలువ మోయటానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన మీద ప్రెషర్ పడటం మనం చూడగలుగుతున్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద. అప్పుడు కూడా అపవాది వచ్చి డైరెక్ట్గా అటాక్ చేసినట్టు మనం చూడట్లేదు, కానీ ఆ ప్రెషర్ ఆయన ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి. అందుకే ఆ చెమట కూడా రక్తం కావటం మనం చూడగలుగుతున్నాం. కానీ సాతానా పోము అని చెప్పిన తర్వాత మళ్ళీ రాలే మనోడు. అందుకే కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడి నుంచి బయలుదేరనాలి. హల్లెలూయా. మన ఇండియాకి స్వాతంత్రం వచ్చేటప్పుడు కూడా మన గాంధీ జయంతి కానీ ఇంకా చాలా స్వాతంత్రం కొరకు నిలబడిన చాలామంది వారు ఏం చేశారంటే, రే చాలరా బాబు నువ్వు ఇక్కడ ఇండియా దేశంలో అడుగుపెట్టింది, ఫస్ట్ బయలుదేరన్నారు. హల్లెలూయా. వారు ఎప్పుడు అందరూ కలిసి స్థిరంగా అందరు ఏకంగా వారు అయ్యి
వారు నిలబడ్డారో అప్పుడే స్వాతంత్రం వచ్చింది కదండి. దాని తర్వాత ఇప్పుడు వరకు వారు మనల్ని డిస్టర్బ్ చేయలే, ఇంకా రారు కూడా ఫ్యూచర్లో. కానీ నేనేమంటున్నానంటే దేర్ హ్యాస్ టు బీ అన్ ఎండ్ ఫర్ అ డిమానిక్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కూడా ఒక ముగింపు దినము తప్పకుండా అది రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ అని చెప్పేసి ఒక వచనం ఉంటుంది. జేమ్స్ 4th chapter 7th verse. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. Submit yourself then to God, resist the devil and he will flee from you. ఫస్ట్ ఏమని రాయబడింది తెలుసా? వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్ అంట కదా. అంటే ప్రభుతో మనల్ని మనం అర్పించాలి, లేకుంటే ఇవ్వాలి, దేవునికి లోబడాలి. మనం లోబడి దాని తర్వాత మనం ఏం చేయాలంటే రెసిస్ట్ ద డెవిల్ అంట. అంటే ఉండటానికి నీకు వీలు లేదు అని చెప్పాలి. హల్లెలూయా. ఉండటానికి నీకు వీలు లేదని చెప్పాలి. అందుకే మనం బైబిల్ గ్రంథంలో ప్రభు ఎప్పుడంతా ఈ డిమానిక్ మినిస్ట్రీతో ఆయన హ్యాండిల్ చేశాడు అంటే, ఎవరన్నా అపవాదితో శోధింపబడిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు వచ్చారో ఏమన్నాడు? ఉండమన్నాడా శరీరంలో? ఏం చేస్తాడు? రెసిస్ట్ చేసాడు. ఫస్ట్ ఏం చేశాడంటే తండ్రి యొక్క చిత్త ప్రకారం నేను నడుస్తున్నానని చూశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సెకండ్ ఆయన ఏం చేశాడంటే, ఎక్కడంతా అపవాది క్రియలతో ఎవరెవరు శోధింపబడ్డారో వెళ్ళాడు. వెళ్ళి బయటికి వెళ్ళమని రిక్వెస్ట్ చేయలేదు, కానీ కమాండ్ చేశాడు. అంటే ఇప్పుడే బయటికి వెళ్ళన్నాడు. ఒక వ్యక్తికి 5,000 పైగా దయ్యంతో ఆయన శోధింపబడుతూ ఆయన ఉన్నాడనమాట. అంటే ఒక వ్యక్తి దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఆయనలో లిజియన్ అంటే 5,000 పైగా దయాలు ఆయనలో ఉందంట. అంటే ఒక సైన్యమే ఉందంట ఆయనలో. ఎప్పుడన్నా మీరు గమనించారా? ఒక్క మనిషిలోపు 5,000 నుండి 6,000 దయాలు ఉన్నాయంట. అంటే మన శరీరం ఎంత పెద్దదో, మన యొక్క ఆత్మ ఎంత పెద్దదో కదా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక్క మనిషిలోపు 6,000 దయాలు ఉన్నాయంటే మన ఆత్మ ఎంత పెద్దదో ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా మీకు? అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఆ 6,000 దయాల్లో ఉన్న వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు వచ్చి ఆయన నిలబడుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. వెంటనే అవి ఏం రిక్వెస్ట్ చేస్తున్నాయి అంటే, అయ్యా మేము ఉండటానికి మాకు ఇష్టం లేదు, మేము ఏం చేస్తాం, ఆ పందుల్లో మేము దూరం వచ్చా అంటే ప్రభు పర్మిషన్ ఇస్తున్నాడు. ఎందుకంటే గాడ్ ఆల్వేస్ రెసిస్టెడ్ ద డెవిల్ వెన్ ఇట్ కేమ్ టు హ్యూమన్ బీయింగ్స్. ప్రభు మన యొక్క జీవితంలో కూడా అపవాది ఆడుకోవాలని ఏ రోజు కూడా ఆయన ఆశపడట్లేదండి. మన జీవితంలో కూడా ఆయన ఏం ఆశపడుతుందో తెలుసా? అపవాది మన జీవితంలో తీసుకొచ్చే ప్రతి ఒక్క శోధనలు కూడా తప్పకుండా ఆగిపోవాలి. హల్లెలూయా. 5,000 6,000 దయాలు ఉన్నాయి. దాంట్లో ఒక 1000 దయాలు రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, నేను శరీరంలో ఉంటామని. కానీ ప్రభు ఏం చేశాడంటే ప్రతి ఒక్క దయాన్ని కూడా బయటికి పంపించాడు. హల్లెలూయా. గాడ్ మేడ్ ష్యూర్ నాట్ ఈవెన్ వన్ స్టేడ్ ఇన్ దట్ బాడీ. ఆ శరీరంలో ఒక్క అపవాది ఉండటానికి కూడా ప్రభు పర్మిషన్ ఇవ్వలే. హల్లెలూయా. అందుకే ప్రభు ఈరోజు మన దగ్గర కూడా ఏమంటున్నాడంటే, వీ షుడ్ నాట్ టాలరేట్ ద డెవిల్స్ ప్రెషర్ ఓవర్ లైఫ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఏ ఒక్క సందర్భంలో కూడా అపవాదికి మనం చోటు ఇవ్వకుండా ఆయనను మనం బయటికి పంపించాలి. హల్లెలూయా. మనం పంపించేటప్పుడే ఏమవుతుందంటే ప్రభు మన జీవితంలో ఆయన ఉంచిన ఆ యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితంలో మనం నెరవేర్చగలుగుతాం. సో గనుక ఈరోజు నుంచి మనం ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభువా, అపవాదికి మేము ఎక్కడంతా తెలియకుండా మేము చోటు ఇచ్చామో అక్కడ అన్నిట్లో కూడా మాకు ఒక జయాన్ని మాకు అందించేయా అని చెప్పేసి మనం అడిగినట్లయితే ప్రభు తప్పకుండా ఒక గొప్ప జయాన్ని మన జీవితంలో ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు.
ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.